బాబు తల నేలకు గాని గోడకు గాని కొట్టుకుంటూ ఉంటాడా? ఇది నార్మలేనా? నేను డాక్టర్ శ్రీనివాస్ రాయకపల్లి, పిడియాట్రిషియన్, బ్రైట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ. అవునండి, కొంతమంది పిల్లలు తల నేలకి గోడకి కొట్టుకుంటూ ఉంటారు. ఏ ఏజ్ లో స్టార్ట్ చేస్తారంటే 6 months నుంచి 12 months ఏజ్ లో ఇది స్టార్ట్ చేసి 1 to 2 years మధ్యలో పిల్లలు కొంత ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారు. ప్రతి 10 మందిలో ఒకరికి ఈ హ్యాబిట్ ఉండే అవకాశం ఉంది. ఇది అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో కొంత ఎక్కువ. ఎలా చేస్తారంటే పిల్లలు వాళ్ళకి నచ్చింది జరిగినప్పుడు, వాళ్ళ కోపం వచ్చినప్పుడు సడన్ గా కింద పడిపోవడం, తల నేలకు కొట్టుకోవడం లేదా తల గోడకు కొట్టుకోవడం మనం ఆపేదాకా చేస్తానే ఉంటారు. ఇట్లా చేస్తున్నప్పుడు మనం కంగారు పడుతుంది నేచురల్ గా, తలకి ఏమైనా దెబ్బ తగులుతుందేమో అని. సాధారణంగా వాళ్ళు దెబ్బ తగిలేంతగా కొట్టుకోరు, తలకి అట్లాంటి దెబ్బలు తగలవు. సో కంగారు పడద్దు. కానీ రేర్ గా కొంతమంది పిల్లలు బాగా గట్టి కొట్టుకుంటారు. ఇట్లాంటి పిల్లల్లో కొంత ఆటిజం ఉందా అని మన చెకప్ ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గర చేయించాల్సిన అవసరం ఉంది. కానీ రెగ్యులర్ పిల్లల్లో అయితే మాత్రం అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్లా జరుగుతుంటే పిల్లలు ఎట్లా చేస్తుంటే మనమేం చేయాలి? యాజ్ పేరెంట్స్ గా మనం వీళ్ళ మీద కోప్పడకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు. పనిష్మెంట్ మార్గం కాదు. అట్లా అని మరీ ముద్దు చేయకూడదు. వాళ్ళకి ఏది కావాలంటే అది కొనిపించేసేయడం, లేకపోతే వాళ్ళకి ఏది కావాలో అది ఇమ్మీడియట్ ఇచ్చేస్తే ఇదే వాళ్ళ రెగ్యులర్ హ్యాబిట్ కింద మార్చుకుంటారు. సో పనిష్ చేయొద్దు, అట్లా అని వాళ్ళకి అడిగిందే ఇవ్వద్దు. మనం ఏం చేయాలి? వాళ్ళని సేఫ్ ఎన్విరాన్మెంట్ లో తీసుకెళ్ళాలి. అంటే నేల మీద నుంచి తీసుకెళ్లి బెడ్ మీద కానీ పక్క మీద కానీ పడుకోబెడితే తలకి దెబ్బ తగిలే అవకాశం తక్కువ. కాబట్టి ఎన్విరాన్మెంట్ మార్చండి. సెకండ్ థింగ్, వాళ్ళని డివేట్ చేయండి. అంటే వాడు దేని ఫోకస్ చేస్తున్నాడు అది కాకుండా ఇంకేదైనా మాట్లాడడం, కాస్త బయటికి తీసుకెళ్ళడం చేస్తే అది మర్చిపోతాడు. ఈ బిహేవియర్ సాధారణంగా 2 to 3 years తర్వాత దానికి అదే పోతుంది. సో మనం కంగారు పడి దీని గురించి ఎక్కువ పరిష్కారాల గురించి ఎతకాల్సిన అవసరం లేదు. కానీ రేర్ గా ఆటిజం మాత్రం ఉండే అవకాశం ఉంటుంది. మీ పిడియాట్రిషియన్ తో చెక్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. భుజం నొప్పి ఉంటే కనుక అది ఏ కారణం వల్లైనా కావచ్చండి. ఏ విధంగా పడుకోవాలి అంటే ఏ పొజిషన్లో పడుకోవాలి, ఏ పొజిషన్లో పడుకోకూడదు, అండ్ పడుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీని గురించి మరిన్ని వివరాలని ఈ యూట్యూబ్ వీడియోలో చూద్దామండి. భుజం నొప్పి అనేది ఏ కారణం వల్ల అయినా కావచ్చు. ఫ్రోజన్ షోల్డర్ అయినా అవ్వచ్చు, లేదా రొటేటర్ కఫ్ టైర్ అయినా అవ్వచ్చు, షోల్డర్ జాయింట్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, ఏసీ జాయింట్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఫ్రాక్చర్ అయ్యి మీరు సర్జరీ అయిన తర్వాత కానీ రికవర్ అవుతూ ఉండొచ్చు. ఏ కారణమైనా కావచ్చు. మనం పడుకునేటప్పుడు ఏంటంటే షోల్డర్ జాయింట్ మీద ప్రెషర్ తగ్గించడం అనేది ముఖ్య ఉద్దేశం అండి. ప్రెషర్ తగ్గించాలి అని అంటే షోల్డర్ జాయింట్ని ఒక రకమైన ఎక్స్ట్రీమ్ పొజిషన్స్లోకి తీసుకెళ్ళకూడదు. అంటే ఎక్స్ట్రీమ్ ఎక్స్టర్నల్ రొటేషన్, ఈ విధంగా బయట వైపుకి రొటేట్ చేయడం కానీ, లేదంటే ఈ విధంగా లోపల వైపుకి ఇంటర్నల్ రొటేట్ చేయడం కానీ, ఈ పొజిషన్స్లోకి మాత్రం పడుకునేటప్పుడు తీసుకెళ్ళకూడదు. అంటే ఫస్ట్ థింగ్ మనం అవాయిడ్ చేయాల్సింది ఉల్టా పడుకోవడం, అంటే ప్రోన్ పొజిషన్లో పడుకోవడం. చూపిస్తానండి. ఈ విధంగా ప్రోన్ పొజిషన్లో పడుకోవడం అనేది కొంతమందికి అలవాటు ఉంటుంది. ఇలా ప్రోన్ పొజిషన్లో పడుకుని ఈ 2 చేతుల్ని ఇలాగా మన ఫేస్ కింద పెట్టుకుని షోల్డర్ జాయింట్స్ని ఎక్స్టర్నల్ రొటేట్ చేస్తూ ఉంటారు. ఈ పొజిషన్లో అయితే మ్యాక్సిమం ప్రెషర్ ఉంటుందండి షోల్డర్ జాయింట్స్లో. సో ఈ పొజిషన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఇలాగా ఉల్టా పడుకుని ఈ చేతుల్ని నడుము మీద కానీ లేదంటే ఇలాగా మంచం మీద కానీ ఇలా పెట్టుకుంటూ ఉంటారు. ఈ పొజిషన్లో కూడా ఏంటంటే షోల్డర్ జాయింట్ అనేది చాలా ఇంటర్నల్ రొటేషన్కి గురవుతుంది. అండ్ ఈ పొజిషన్లో కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఇంకొంతమంది ఏంటంటే సైడ్కి తిరిగి పడుకునే అలవాటు ఉంటుందండి. సైడ్కి తిరిగి పడుకునే అలవాటు ఉంటే కనుక ఈ షోల్డర్, ఏ భుజం అయితే మీకు నొప్పి చేస్తుందో, అంటే డిసీజ్డ్ షోల్డర్ జాయింట్ ఉందో ఆ జాయింట్ మీద ఇలా చూస్తూ ఉంటాం. సో ఈ పొజిషన్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. సో పడుకునేందుకు బెస్ట్ పొజిషన్ ఏంటి అని అంటే కనుక ఫస్ట్ది సుపైన్ పొజిషన్, అంటే వెల్లకిలా పడుకోవడం. వెల్లకిలా పడుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అని చూపిస్తానండి. వెల్లకిలా పడుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ ఏంటంటే మీరు ఆ చేతిని ఈ మంచం మీద, పరుపు మీద పెట్టడం కన్నా మీరు ఇలాగ పొట్ట మీద పెట్టుకోవడం కానీ చెయ్యాలి. అండ్ ఇలా ఏదన్నా రెండో దిండుని తీసుకుని దాని మీద ఇలాగ పెట్టుకోవడం చేస్తే ఈ షోల్డర్ జాయింట్లో ఈ ప్రెషర్ అనేది తగ్గుతుందండి. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే సైడ్ తిరిగి పడుకునే అలవాటు ఉంటుంది. సైడ్ తిరిగి పడుకుంటే కనుక మీరు ఏ షోల్డర్ జాయింట్ అయితే నొప్పి ఉందో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి లెఫ్ట్ సైడ్ నొప్పి ఉంది అంటే లెఫ్ట్ సైడ్ అనేది మీకు జబ్బు ఉన్నది అనుకోండి, దాని మీద ఎప్పుడు పడుకోకూడదు, అది ఎప్పుడు పైకి వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఈ విధంగా అనమాట. సో ఇది నాకు నొప్పి ఉన్న జాయింట్ అయితే కనుక ఈ లెఫ్ట్ షోల్డర్ అనేది ఎప్పుడు పైకి ఉండాలి అండ్ ఈ రైట్ షోల్డర్ అనేది కిందకు ఉండాలి. ఒకవేళ 2 షోల్డర్ జాయింట్లు నొప్పి ఉంటే కనుక సైడ్ తిరిగి పడుకోవడం అనేది ఇంపాసిబుల్, కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాము. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే వెల్లకిలా పడుకున్నప్పుడే ఒక దిండునే ఇలాగా మీరు మధ్యలో పెట్టుకుని 2 చేతుల్ని కూడా ఆ దిండు మీద ఇలా పెట్టుకుని రెస్ట్ తీసుకోవాలి. సో ఈ సుపైన్ పొజిషన్లో పడుకునేటప్పుడు ఏమవుతుందంటే ఈ దిండు పెట్టుకుంటే ఈ షోల్డర్ జాయింట్ అనేది కొంచెం ఫ్లెక్షన్ పొజిషన్లోకి, కొంచెం ఇంటర్నల్ రొటేషన్ పొజిషన్లోకి వచ్చినప్పుడు మీ
షోల్డర్ జాయింట్లో ప్రెషర్ తగ్గడం అనేది చూస్తూ ఉంటామండి. సో ఈ విధంగా ఏంటంటే మనం కొన్ని పొజిషన్స్ అవాయిడ్ చేయాలి అండ్ పిల్లో వాడటం అనేది అలవాటు చేసుకోవాలి అండ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్లోకి తీసుకెళ్ళి షోల్డర్ జాయింట్లో ప్రెషర్ పెంచడం అనేది చేయకూడదు. సో ఐ థింక్ ఈ వీడియో వల్ల మీకు అర్థమై ఉంటుంది ఏ విధంగా పడుకోవాలి షోల్డర్ జాయింట్ పెయిన్ ఉంటే కనుక అని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై. సో వాకింగ్ అన్నది బ్రిస్క్ వాకింగ్ ఆర్ ఈవెన్ రెగ్యులర్ వాకింగ్ ఈ మధ్య 10,000 స్టెప్స్ వేయాలి అన్నది చాలా వరకు చూస్తున్నాం అండ్ పీపుల్ ఆర్ మానిటరింగ్. ఇట్ ఈస్ గుడ్ ఇన్ ఫ్యాక్ట్. అంటే ఒకవేళ పర్ డే 10,000 స్టెప్స్ వేయగలిగితే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. బట్ దెన్ 10,000 స్టెప్స్ అనే కాకుండా ఇఫ్ యూ కెన్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ స్టెప్స్ 5,000, 6,000 వాట్ ఎవర్ ద క్వాంటిటీ మీరు రెగ్యులర్ చేసే దానికంటే కొంచెం ఎక్కువ చేయగలిగితే మీ హెల్త్ అనుసారంగా చాలా మందికి నీ పెయిన్స్ ఉంటాయి, వాకింగ్ చేయలేమంటారు. అలాంటి వాళ్ళు దే కెన్ డూ సమ్ సైక్లింగ్. సైక్లింగ్ ఇస్ ఆల్సో గుడ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో అండ్ వాకింగ్ ఎప్పుడు చేయాలి? మెయిన్లీ పొద్దున్న లేవగానే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వాకింగ్ ఇస్ అ గుడ్ ఐడియా. దానివల్ల మీరు ఆల్రెడీ ఫాస్టింగ్ లో ఉంటారు 12 hours. ఇప్పుడు మార్నింగ్ ఏం తినక ముందు వాకింగ్ చేస్తే ఏంటంటే ఫాస్టింగ్ లో ఉంటారు అండ్ ఫ్యాట్ బర్న్ కొంచెం త్వరగా అవుతుంది. ఆల్రెడీ 12 hours ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్ బాడీ విల్ స్టార్ట్ యూటిలైజింగ్ యువర్ ఫ్యాట్ టు ఇంక్రీజ్ ద మసిల్స్ కి గ్లూకోజ్ కావాలి వాకింగ్ చేసినప్పుడు. సో అది మన ఫ్యాట్ నుంచి ఇట్ విల్ టేక్ ఫ్యాట్ బర్న్ అయ్యి గ్లూకోజ్ సప్లై పెరుగుతుంది. సో డూయింగ్ వాకింగ్ ఎర్లీ మార్నింగ్ ఇస్ ఎ గుడ్ ఐడియా.